గోదావరి ఒడ్డునే ఉన్న అభయాంజనేయ స్వామి పార్కులో ఒక చేతితో భక్తులకు అభయమిస్తూ మరో చేతిలో గద పట్టుకుని నిలబడిన హనుమంతుని విగ్రహం చూసేవారికి ఎంతో భక్తి భావనకు లోను చేస్తుంది. ఈ విగ్రహం అత్యంత పెద్దదిగా ఉంటుంది. ఆంజనేయ స్వామి ముఖం ఎంతో సుందరంగాను ఆకర్షణీయంగాను ఉంటుంది. ఈ విగ్రహాన్ని దర్శించుకోవడం వలన మానసిక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ విగ్రహం గోదావరి బ్రిడ్జి పక్కనే ఉంటుంది. గోదావరి ఒడ్డునే ఉన్న పార్కులో రామాయణ ఘట్టాలను గుర్తు చేసే విగ్రహాలు విచ్చేసిన భక్తులకు ఎంతో కనువిందు చేస్తాయి. ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. ఈ రామదాసు ధ్యాన మందిరంలో రామదాసు కీర్తనలు శిలాఫలకాల మీద చెక్కబడి ఉన్నాయి. ఈ మందిరంలోకి విచ్చేసిన భక్తులు ధ్యానం చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ఆలయానికి కూడా దీపాలతో సుందరంగా అలంకరిస్తారు. ఈ అలంకరణ చూసేందుకు ఆకాశంలో నక్షత్రాల్లా కనిపిస్తాయి. భద్రాచలంలో రాత్రి వేళల్లో కూడా వీధులన్నీ ఎంతో సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించబడి ఉండటం విశేషం. ఉదయం దేవాలయాన్ని దర్శించుకున్న భక్తులు రాత్రి వేళల్లో తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ వీధుల్లో విహరించవచ్చు. భద్రాచలానికి విచ్చేసే యాత్రికుల కోసం బస్టాండ్ ఉంది. ఇక్కడి నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి తరచూ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, పౌరాణికంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం భద్రాచలం. ఈ క్షేత్ర సందర్శనం భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది.